భద్రతా లోపంతోనే టెర్రరిక్ అటాక్ అని సామరస్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఒక వార్తా కథనం వచ్చింది. టెర్రర్ క్యాంపులను తుడిచిపెట్టాలని ఒక వార్తా కథనం కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవాన్ని గమనించండి మిత్రమా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పాకిస్తాన్ ఏంటో ఉందో పూర్తిగా బరితెగించినట్టు కనబడతాం. అంటే మన దేశం మీద మన యొక్క భారత పౌరుల మీద ఇక్కడ అటాక్ జరిగినప్పుడు మనకు బాధ ఉంటుంది. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని తుదమెట్టించాలని చెప్పి, అలాగే ఉగ్రవాదం యొక్క సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్ ఎన్నటి నుంచో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. మన దగ్గర జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ అని రకరకాల మనం చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ ఉన్న అంటే కాశ్మీర్ ఎప్పుడైతే ఈ యొక్క ఆర్టికల్ అనేది 371 ఉందో దాన్ని తీసేసిన తర్వాత అక్కడికి ఇప్పుడు పర్యాటకుల సంఖ్య అనేకంగా పెరిగింది అక్కడ కాశ్మీర్ లోపల. అంటే అక్కడున్న ఆ కాశ్మీర్ యొక్క అందాలు చూడడానికి ఇక్కడున్న యావత్ భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుంచి అనేక జిల్లాల నుంచి కూడా ఈరోజు కాశ్మీర్ పోతూ ఉన్నారు. ఒక నమ్మకం అంటే అక్కడ పూర్తిగా ఉగ్రవాదం అనేది పూర్తిగా తుడిచిపెట్టకపోయింది. అక్కడ చాలా అంటే వేరే రాష్ట్రాల్లో జరిగినట్టు సామాన్యంగా ఉన్నట్టుగా అక్కడ ఉన్నట్టుగా భావించి చాలామంది ప్రజలు కూడా అక్కడికి పోతూ ఉన్నారు. అయితే దీన్ని అదనంగా చూసుకొని ఏం చేసినారా అంటే అక్కడ ఉగ్రవాదులు ఈ యొక్క ఆర్మీ డ్రెస్లో వచ్చి అంటే మతాన్ని అడగడం జరిగింది. మీరేం మతం అని అడిగి ఆ మతాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ కాల్పులు జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తా ఉన్నారు. చాలామంది కూడా ఈ యొక్క ఇరాన్ యొక్క పవిత్ర వాక్యం ఉంటుంది కదా, అది చదివి బయటపడ్డాము మేమని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఉందో ఈ పూర్తిగా మనం యొక్క పాకిస్తాన్తో ఉన్న సంబంధాలన్నీ కూడా మనం తెంచుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క అఖిలపక్ష మీటింగ్ పెట్టినప్పుడు అన్ని పార్టీలు కూడా ఏం చెప్పినాయంటే మేము పూర్తిగా మద్దతు ఇస్తూ ఉన్నాం. అంటే మేము కొట్టుకొని వస్తాం, కానీ మన దేశం మీదకి ఎవరైనా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొచ్చినప్పుడు మేమందరం ఒక్కటే, భారతీయులు అందరం మేము ఒక్కటే, అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే, మేమందరం కూడా దేశం కోసం నిలబడతామని చెప్పి నిన్న ఆల్ పార్టీ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్లో కూడా చెప్పినప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడుతూ మేమందరం ఒక్కటే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనించండి మిత్రమా, మనందరం ఒక్కటే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ పాకిస్తాన్ బరితెగింపు చేస్తుంది కదా, ఎట్లుందంటే ఇలా సామెత ఎట్లుంటుందంటే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, డిక్కి పడిసిన కూడట చికెన్ సెంటర్ కూడా తొడగొట్టిందట. అట్లా ఇలా పాకిస్తాన్ పరిస్థితి కూడా ఎట్లా ఉంది అంటే మనమోడికి వచ్చి తొడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ తొడ కాదు కదా, ఇప్పుడు ఏం చేసి డిక్కీ పరిచిన కోటి చికెన్ సెంటర్ తొడగొడితే ఏం చేస్తుంది, దాన్ని కోసుకొని తింటారు వాస్తవానికి. అట్నే ఇవాళ ఏం జరుగుతుంది, మన మీదకి వచ్చినప్పుడు అయితే ఇలా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఒక జవాన్తో సమానం. మీరు గమనించిన మిత్రమా, ఇలా ప్రతి భారతీయుడు కూడా ఒక జవాన్తో సమానం.